సార్ మొదట్లో అయితే కవిత ఎప్పుడైతే బయటికి వచ్చి ఒక ఆరోపణలు చేసిందో, ఎవరు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. కానీ రీసెంట్‌గా చూస్తే మనం కూకట్పల్లిలో చూసాం. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కామెంట్స్ చాలా ఘాటు వ్యాఖ్యలు. నిజానికి ఒకింత వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ఆరోపణలు జోలికి వెళ్లారు. సో, ఈ ఓవరాల్ ఎపిసోడ్ చూస్తే సూటిగా ఏం జేయంది అంటే ఏదో అంటారు గదా! నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లుగా ఇంత ధైర్యంగా పర్సనల్ స్థాయిలో వెళ్ళి కౌంటర్‌లు, ఆరోపణలు చేశారు అంటే ఎమ్మెల్యే వెనక ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా? లేకపోతే అతనొక్కడే మాట్లాడాడు అనుకుంటున్నారా? నమస్తే అమ్మా. ముందుగా పల్లవి టీవీ ప్రేక్షకులకు అలాగే యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూకి పిలిచి కవితమ్మ చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా మొన్న కూకట్పల్లిలో పర్యటించిన సందర్భంలో మాధవరావు కృష్ణారావు ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి అంశాలను ఏ విధంగా చూస్తారు, లేకపోతే తన వైఖరి ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పటికీ సుమారుగా 2 నెలలు కాలం నడుస్తుంది. జాగృతి జనం బాట పేరుతో అధ్యక్షురాలు కవితమ్మ గారు సుమారుగా 13 జిల్లాలు కంప్లీట్ అయ్యి 10వ తారీఖు నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయింది. ఓకే. ఇవాళకి 3వ రోజు. మొన్న అసలు కూకట్పల్లికి వెళ్ళినటువంటి సందర్భంలో కవితమ్మ గారు జాగృతి జనం బాట పేరుతో వెళ్ళినటువంటి సందర్భంలో కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్, అలాగే ప్రభుత్వ స్కూల్స్, అట్లాగే బస్తీలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి మంచినీటి సమస్య కావచ్చు, లేదా భూ సమస్యలు కావచ్చు, వాళ్ళకి పట్టాల సమస్యలు కావచ్చు, అనేకమైనటువంటి విషయాలు కవితమ్మ గారికి దృష్టికి ప్రజలను తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ ప్రజలు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో 15 సంవత్సరాలుగా మేము మా ఎమ్మెల్యేగా గెలిపించుకొని అధికారం ఇచ్చుకున్నాం. కానీ ఇప్పటివరకు మా స్కూలు అసలు లక్షలాది మంది ఉన్నటువంటి కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఒకే ఒక స్కూలు. ఆ స్కూల్ కూడా ఎప్పుడు పెచ్చలు ఊడిపోతాయో కూడా తెలియనటువంటి పరిస్థితిలో మా పిల్లలు ఇక మేము పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివించుకోలేము, కార్పొరేట్ స్కూల్లో చదివించుకోలేము. అలాగని గవర్నమెంట్ స్కూల్కి పంపుకోక తప్పదు. ఎన్నిసార్లు మా లోకల్ ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నా మాకు న్యాయం జరగట్లేదు. ఈ స్కూల్ను ఒకటి కాదు 2-3 స్కూల్స్ గవర్నమెంట్ నుంచి సాధించుకోవచ్చు, కానీ చదువు పట్ల పిల్లల పేదవాళ్ళ బతుకుతెరల పట్ల తనకు ధ్యాస లేదనేటువంటి విషయంలో చాలా చోట్ల వచ్చినాం. ఇంకా కొన్ని చోట్ల పరిశీలనకు వెళ్తున్న సందర్భంలో కొన్ని చెరువులు, కొన్ని ప్రభుత్వ భూములు వాళ్ళ ఫాలోవర్స్ కలిసి ఆక్రమించుకున్నటువంటి దాఖలాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జనం, వాళ్ళకి జరిగిన అన్యాయం ఒక్కొక్కటి అనేక పద్ధతుల్లో సాయంత్రం వరకు అనేక అంశాలు కవితమ్మ గారి దృష్టికి తీసుకొచ్చారు. వాటి మీద ప్రజలు ఎమ్మెల్యేలను గెలిపించుకుంటున్నటువంటి ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యం కొరకు ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారా? స్థానిక ఎమ్మెల్యే 15 సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యే అవకాశం ఇచ్చినప్పటికీ వీటికి పరిష్కారం చేయకుండా, ప్రజలకు అండగా నిలవకుండా, ప్రజల ఆస్తుల్ని దోచుకునేటువంటి విధంలో, ప్రభుత్వ ఆస్తుల్ని కూడా కబ్జాలు చేసేటువంటి విధంగా పనిచేయడం మంచిది కాదు. ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో ఉండాలనేది మా కవితమ్మ గారు మాట్లాడింది. ఏది మాట్లాడినా ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను స్వీకరించి వాటి కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం, ప్రజలను మరింత చైతన్యం చేయడం లక్ష్యమే జాగృతి జనం బాట కార్యక్రమం. ఆ సందర్భంలో ఒకవేళ మాధవరావు గారికి కనుక తను చెప్పినటువంటి కవితమ్మ గారు మాట్లాడినటువంటి మాటలు కనుక ఆబ్జెక్షన్గా ఉంటే, లేకపోతే ఆయనకు నష్టం జరిగి ఉంటుంటే, నువ్వు మాట్లాడింది తప్పమ్మా, నా కాన్స్టిట్యున్సీలో ఒక స్కూల్ కాదు 10 స్కూల్స్ ఉన్నాయని చెప్పాలి జనానికి. ఆయన బాధ్యుడు అక్కడ చూపించాలి, తీసుకెళ్ళి ఆమె తప్పు చెప్తున్నదని చూపించాలి. లేదు ఇక్కడ నేను భూ కబ్జాలు చేసిన, నా వారసులు చేశారు, లేకపోతే నా ఫాలోవర్స్ చేశారని అంటుంది. అసలు ఇది భూ కబ్జానే కాదు, ఇక్కడ ఇదంతా మా ఒరిజినల్ ప్రాపర్టీ, నేను కొన్న ప్రాపర్టీ, లేదా మా తాతల ప్రాపర్టీ అని తీసుకెళ్ళి చూపించాలి, మా ప్రజలకు చూపించాలి, కవితమ్మ గారికి చూపించవలసి. కానీ ఆ వైపున వెళ్లకుండా వ్యక్తిగతంగా నువ్వు, నీ భర్త, నీ భాగవతం అని నోటికి వచ్చినట్టు కుక్క వరకు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి అవమానపరిచేటువంటి పద్ధతులకు ప్రయాణం చేశాడు. ఇది ఒక మాధవరం కృష్ణారావు గారి మాటలుగా మేము అనుకోవడం లేదు. మా జాగృతిగా పక్కా దాని వెనుక ఆయనను ఉసిగొల్పి మాట్లాడించేటువంటి వాళ్ళు తప్పకుండా ఉన్నారు. వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా బయటపడక తప్పదు. ఇప్పటికే నిన్నటికే మాకు సమాచారం తెలిసింది ఏంటంటే, అనవసరంగా ఎవరో చెప్తే నేను వెళ్ళి ప్రెస్ మీట్లో కూర్చున్నా, నేను అనవసరంగా గెలుపుకున్నా, పోకుండా అయిపోయేది అనే పద్ధతులు తను పశ్చాత్తాపడుతున్నట్టు తన సన్నిహిత వర్గాలు వచ్చి చెప్పాము. సో అందుకని మేము అనుమానపడ్డమే కాదు, తనే స్వయంగా అంశాలని విషయాన్ని బయటపెడుతున్నాడు.
కాబట్టి ఆయన వెనుక ఎవరో ఉండి మాట్లాడించిందే తప్ప ఆయన వ్యక్తిగతం కాదు. దీని వెనకాల భయపడే వాళ్ళు ఎవరు? ఇవాళ ఆయనదే బయట తీసింది, ఆయన భూభాగవతం బయట తీసింది, హైదరాబాద్లో స్టార్ట్ అయింది ప్రజా జనం బాట. ఇక కవితమ్మ గారి ఈ విధంగా ఇక్కడ కంట్రోల్ చేయకపోతే తనని ఆ పద్ధతుల్లో మా లోపాలు, మా దోపిడీ లేదా మా భూ కబ్జాలను బయట తీస్తుంది, మనం ఈయనను ముంగట పెట్టి ఎవరికి ఆ పరిస్థితి రాకుండా చూడాలనేటువంటి కుట్రతో కొద్దిమంది కావలసుకొని నాయకుల వెనుక ఉన్నారనేది మాకు తెలిసినటువంటి సమాచారం, వాస్తవం కూడా. కానీ దాంతో వాళ్ళు మాట్లాడినంత మాత్రాన కవితమ్మ గారు ఏదో ప్రోగ్రాం ఆపుకోవడమో, లేకపోతే ఎమ్మెల్యేలు చేసినటువంటి భూ కబ్జాలు లేదా స్వార్థపరమైన పనులు, మోసపూరిత పనులు, ప్రజలకు చేస్తున్నటువంటి నష్టాన్ని ఎక్కడికక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో అయినా బహిరంగంగా ఎత్తి చూపుతాం. అదేవిధంగా తగినటువంటి ఆధారాలతో, ఏదో నోటి మాటలతో కాదు. ఇప్పటికే నిన్న ఇవాళ తీసుకోవాల్సినటువంటి సమాచారం అంతా తీసుకున్నాం. ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి లీగల్ నోటీసులు కూడా కవితమ్మ గారు తన లీగల్ ద్వారా పంపించారు, అడ్వకేట్స్ ద్వారా. అలాగే డాక్యుమెంట్స్ కూడా సంపాదిస్తున్నాం. వీలైతే ఈ రోజు రాత్రి రేపటి వరకు పూర్తి ఆధారం వస్తే మరోసారి కవితమ్మ గారు పత్రికా సమావేశం పెట్టే ఒక్కొక్కటి ప్రూఫ్తో సహా బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం.